జగన్మోహన్ రెడ్డి హైందవేతరుడు కాబట్టి ఆయన తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఒక డిక్లరేషన్లో సంతకం పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి దీనికి సంబంధించి ఏపీ రెవెన్యూ ఎండోమెంట్ రూల్ 16, టీటీడీ జనరల్ రెగ్యులేషన్ రూల్ 136 దీని ప్రకారం విదేశస్తులు గాని హైందవేతరులు గాని స్వామివారిని దర్శించాలి అనుకుంటే వారు మాకు స్వామివారి పట్ల అపారమైన భక్తి ఉంది అని ప్రకటిస్తూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. గతంలో సోనియా గాంధీ గారు అలాగే మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఇటువంటి డిక్లరేషన్ల మీద సంతకం పెట్టారు. కాబట్టి మీరు కూడా ఈసారి అటువంటి డిక్లరేషన్ మీద సంతకం చేయాలి అన్నది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు డిమాండ్ కూడా అలాగే ఉంది. అయితే ఒక్కసారి ఈ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేస్తే సరిపోతుంది, ఆ వ్యక్తి ఎన్నిసార్లు తిరుమల అయినా వెళ్ళవచ్చు అన్నది ఒక వాదన. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే ఇటువంటి డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. కాబట్టి పదే పదే సంతకం పెట్టనవసరం లేదు ఆ డిక్లరేషన్ మీద అన్నది కొంతమంది న్యాయ నిపుణుల వాదన. దీనికి సంబంధించి టీటీడీ వద్ద కూడా సరైన గైడ్లైన్స్ లేవు. అంటే ప్రతిసారి హైందవేతరులు వచ్చిన ప్రతిసారి కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలా, లేకపోతే ఒకసారి పెడితే సరిపోతుందా అనే విషయం మీద టీటీడీ వద్ద సరైన గైడ్లైన్స్ లేవు. దీనికి సంబంధించి బహుశా 2009లో ఆయన డిక్లరేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 2021లో కూడా ఇటువంటి వివాదమే తలెత్తితే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఆయన తప్పనిసరిగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న భట్టు దేవానంద్ గారు ఈ కేసును విచారించి చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వచ్చారు కాబట్టి ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయనక్కరలేదు అన్నది ఆయన ఇచ్చిన రూలింగ్. మరి టీటీడీ ఆహ్వానించింది అంటే మరి వారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అని? మరి తెలిసి ఎందుకు పిలిచారు అన్నది ఒక మీమాంస. ఈ సందర్భంగా భట్టు దేవానంద్ గారు ఒక కామెంట్ చేశారు. ఆయన ఏమంటారంటే, వన్ డస్ నాట్ బికమ్ ఏ క్రిస్టియన్ బై అటెండింగ్ చర్చ్, రీడింగ్ బైబిల్. ఆంధ్ర హైకోర్టు జంక్స్ ఛాలెంజ్ టు ఏపీ సీఎంస్ తిరుపతి ఎంట్రీ. అంటే ఆయన ఏమంటారంటే, ఎవరో ఒక వ్యక్తి ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటే అది అనర్హత కాదు తిరుమల వెళ్ళటానికి అని ఆయన ఇచ్చిన రూలింగ్ అది. అయినప్పటికీ కూడా ఈ కొంతమంది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇరుకొని పెట్టే ఉద్దేశంతో ఈ డిక్లరేషన్ అంశాన్ని తాజాగా మళ్ళీ లేవనెత్తారు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. వ్యక్తిగతంగా నేను హైందవ ధర్మానికి అలాగే హైందవ ధర్మం పట్ల పూర్తి విశ్వాసం కలిగిన వ్యక్తి. ఇది అత్యంత ఉత్కృష్టమైన ధర్మం అని నేను దృఢంగా నమ్ముతున్న వారిలో ఒకడిని. మాకు స్వధర్మ విజ్ఞాన వేదిక అని చెప్పి ఒక వేదిక కూడా ఉంది. దానికి నేను కన్వీనర్గా కూడా ఉన్నాను. ఈ వేదిక మీద గతంలో అనేక మంది స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా వచ్చి హైందవ ధర్మానికి సంబంధించిన ప్రవచనాలు కూడా ఇచ్చారు. వారి అభిప్రాయాలు కూడా తెలియజేశారు. ఇటువంటి వేదికకు సంబంధించిన వ్యక్తిగా నా అభిప్రాయం ఏమిటంటే, దేవదేవుడికి సంబంధించిన వారు
వారు అన్యమతస్థులైనప్పటికీ కూడా ఆయన మీద నమ్మకంతో వచ్చినప్పుడు వారిని మనం లోపలికి పంపటంలో అభ్యంతరం ఉండకూడదు. అయితే ఈ హైందవ ధర్మానికి సంబంధించిన కొన్ని నిబంధనలు చాలా రిజిడ్గా ఉండటం కూడా కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది. మీకు అయ్యప్ప స్వామి దర్శనానికి మహిళలను అంగీకరించకూడదని చెప్పు, లేకపోతే వారు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు లోపల రాకూడదని చెప్పు, అలాగే కేరళలో కొన్ని దేవాలయాల్లో కొంతమందికి ప్రవేశం లేదని చెప్పడం వలన, అలాగే దళితులను హైందవత్వానికి దూరంగా ఉంచడం వలన ఏమైందంటే ఈ హైందవ ధర్మం చాలా ఉత్కృష్టమైనదైనప్పటికీ కూడా అది అట్టడుగు వర్గాల వారికి దూరమైంది. ఫలితంగా ఇస్లాం, ప్రధానంగా క్రైస్తవ్యం వారందరినీ తమ హక్కున చేర్చుకుంది. ఫలితంగా హైందవ ధర్మం అనేది ఈ రోజున కాస్త బలహీనపడింది. ఇటువంటి నేపథ్యంలో హైందవ ధర్మాన్ని పాటించేవారు, హైందవ ధర్మానికి దిక్సూచిగా ఉన్నవారు విశాల హృదయంతో ఆలోచించటం అనివార్యంగా నేనైతే భావిస్తున్నాను. ఇది కాకుండా ఈ హైందవ ధర్మంలోని కొన్ని ఆచార సంప్రదాయాలను కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవటం కూడా మనం గమనించాలి. అటువంటి రాజకీయ నాయకులు చేసే తప్పులను ఎత్తి చూపించే విషయంలో కూడా ఈ హైందవ ధర్మం పాటించేవారు ముందు ఉండాలి. లేకపోతే వారు ఈ హైందవ ధర్మాన్ని ఎంతకి పడితే అంతకి అమ్మేసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. సరే, ఈ రోజున ఈ ధర్మానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళితే డిక్లరేషన్ మీద సంతకం చేయాలని చెప్పి కోరుతున్న ప్రధానమైన వ్యక్తులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన సుదీర్ఘమైన రాజకీయ విషయమే అయినప్పటికీ హైందవ ధర్మం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఎంత అనేది కూడా మనం ఒక్కసారి గమనించాలి. హైందవ ధర్మంలో కర్మకాండలు చాలా ముఖ్యమైనవి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన తల్లి అలాగే తన తండ్రి వారి మరణ సమయంలో ఆయన అనుసరించిన కర్మకాండలు ఏమిటి? కనీసం 13వ రోజు వరకు కూడా ఆయన తన స్వగ్రామంలో ఉండకుండా, కనీసం శిరోముండనం చేయించుకోకుండా, తలకొరివి కూడా పెట్టకుండా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన ప్రతి ఏటా కూడా శ్రీవారిని దర్శించుకుంటారు, కానుకలు ఇస్తారు. అయితే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈ సాంప్రదాయాలను కూడా ఆయన పాటించి ఉంటే బాగా ఉండేది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేటప్పటికీ ఆయన కూడా ఈ రోజున హిందూ ధర్మానికి నేనే ఒక టార్చ్ బేరర్గా ఉన్నాను అన్నట్లుగా మాట్లాడుతూ, హిందూ ధర్మానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నేను సహించను అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఆయన అనుసరిస్తున్న విధానాలు ఒకసారి పరిశీలిస్తే మనందరికీ తెలిసిందే. ఆయన భార్యల్లో ప్రస్తుత భార్య క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్నారు, ఎవరికి అభ్యంతరం లేదు. అయితే ఈ దంపతులకు జన్మించిన కొడుకు కూతురిని కూడా పవన్ కళ్యాణ్ బాప్టిజం ఇప్పించి క్రైస్తవ్యంలోకి చేర్చారు. అది ఎంతవరకు సమంజసం అంటే అది వారి కుటుంబ వ్యవహారం అని అనుకోవచ్చు. మీ కుటుంబ వ్యవహారంలో మీరు మీకు తోచిన విధంగా చేస్తూ మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఎవరికి వాళ్ళు అట్లాగే మాట్లాడే హక్కు ఉంటుంది కదా. అలా మాట్లాడితే నేను సహించనని చెప్పి మీరు ఎట్లా అనగలరు? కానీ ఈ హైందవ ధర్మాన్ని లేకపోతే ఈ సాంప్రదాయాలను పాటించే విషయంలో చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా ఉన్నారేమో అని అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చనిపోయిన తర్వాత క్రైస్తవ మత పెద్దలు వారించినప్పటికీ కూడా ఆయన హిందూ సాంప్రదాయ ప్రకారం కృష్ణానది వద్ద పిండ ప్రదానం చేశాడు ఆయన. ఇది నిజానికి క్రైస్తవులు ఏమాత్రం సహించరు కూడా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకి సొంతగా చర్చ్ ఉంది. అయినప్పటికీ కూడా ఆయన రాజకీయ అవసరాల కోసమైనప్పటికీ కూడా క్రైస్తవ్యంలో ఉండే కఠినమైన నిబంధనలు అడ్డంకులను అధిగమించి పట్టించుకోకుండా ఆయన హిందూ దేవాలయాలను సందర్శించారు, యజ్ఞ యాగాదుల్లో పాల్గొన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా స్పష్టంగా తిరునామాలు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కానీ ఈయన చాలా స్పష్టంగా అందరికీ కనిపించే విధంగా తిరునామాలు పెట్టుకున్నారు. అలాగే ఈ ఆచార సంప్రదాయాలు పాటించే విషయంలో కూడా నిష్టగా వ్యవహరించారు ఆయన. అంటే ఇటువంటి చేసేటప్పుడు ఆయన ఫాస్టింగ్ కూడా ఆయన చేశారు.